సెన్సెక్స్ అని, అసలు అవేంటి, వాటి అర్థమేంటి అని ఎప్పుడైనా అనిపించిందా? రండి, ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కు చెందిన ఈ రెండు ముఖ్యమైన సూచికల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు మార్కెట్ రిపోర్ట్ కార్డ్ అంటే ఏంటి, ఆ తర్వాత సెన్సెక్స్ గురించి, నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందాం. వాటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో చూసి ఫైనల్గా ఆ పాయింట్ల విలువను అసలు ఎలా లెక్కిస్తారో కూడా సింపుల్గా అర్థం చేసుకుందాం. మొదటగా మార్కెట్ రిపోర్ట్ కార్డ్. అసలు స్టాక్ మార్కెట్ మొత్తం ఎలా నడుస్తోందో ఒక్కసారి చూసి ఎలా చెప్పొచ్చో ఇక్కడ చూద్దాం. ఈ రోజు మార్కెట్ 500 పాయింట్లు పెరిగింది, లేదా నిఫ్టీ దారుణంగా పడిపోయింది, ఇలాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. మరి ఈ మాటల వెనుక ఉన్న అసలు కథేంటి? ఆ నెంబర్లకు నిజంగా ఏమైనా అర్థం ఉందా? ఒక్కసారి ఊహించుకోండి, మన స్టాక్ మార్కెట్లో వేలకి వేల కంపెనీలుంటాయి. మరి అన్ని కంపెనీల షేర్ ధరల్ని ప్రతిరోజూ ట్రాక్ చేయడం మన వల్ల అవుతుందా? అస్సలు కుదరదు. అందుకే దీనంతటినీ సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనకో దారి కావాలి. ఆ దారే ఇండెక్స్. ఇది మొత్తం మార్కెట్కి ఒక ప్రతినిధి లాంటిదన్నమాట. కొన్ని ముఖ్యమైన కంపెనీల షేర్లను ఒక గ్రూప్గా చేసి అవి ఎలా ఆడుతున్నాయో చూసి మార్కెట్ మొత్తం ఏ డైరెక్షన్లో వెళ్తోందో అంచనా వేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మార్కెట్ యొక్క రిపోర్ట్ కార్డ్. ఈ ఒక్క రిపోర్ట్ కార్డ్ చూస్తే చాలు మార్కెట్ మూడ్ ఎలా ఉందో మనకు తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు ఇండెక్స్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది కదా. మరి మన దేశంలోనే చాలా పాతది, చాలా ఫేమస్ అయిన ఇండెక్స్ సెన్సెక్స్ కథేంటో చూద్దాం. సెన్సెక్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్. ఇది మనందరికీ తెలిసిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బీఎస్ఈకి సంబంధించిన సూచిక. అంటే బీఎస్ఈలో లిస్టైన వేల కంపెనీలున్నా వాటన్నింటిలోంచి కేవలం 30 టాప్ 30 కంపెనీలను మాత్రమే తీసుకుంటారు. ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండి మార్కెట్లో పెద్ద పేర్లున్న ఈ 30 కంపెనీలు ఎలా పర్ఫార్మ్ చేస్తే సెన్సెక్స్ కూడా అటువైపే కదులుతుందన్నమాట. 1986లో దీన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఇండెక్స్. అందుకే ఇన్ని దశాబ్దాలుగా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక ముఖ్యమైన కొలమానంగా నిలిచింది. అది సెన్సెక్స్ కదా. మరి ఇప్పుడు మార్కెట్లో వినిపించే మరో పెద్ద పేరు నిఫ్టీ 50. దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. నిఫ్టీ పూర్తి పేరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50. పేరులోనే ఉంది కదా. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సి యొక్క సూచిక. సెన్సెక్స్లో 30 కంపెనీలుంటాయి అనుకున్నాం కదా, నిఫ్టీలో మాత్రం ఎన్ఎస్సిలో ట్రేడ్ అయ్యే టాప్ 50 కంపెనీలుంటాయి. సో ఇది కాస్త పెద్ద, ఇంకాస్త విస్తృతమైన గ్రూప్ అనమాట. నిఫ్టీ 50కున్న అసలైన బలమేంటంటే దాని డైవర్సిఫికేషన్. అంటే ఈ 50 కంపెనీలు ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా ఇలా దాదాపు 12 నుంచి 14 వేరువేరు రంగాలకు చెందినవి. దీనివల్ల లాభమేంటంటే ఒక రంగం కొంచెం డల్గా ఉన్నా మరో రంగం ఇండెక్స్ను బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ట్రేడర్లు, ఇన్వెస్టర్లు దీన్నే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఓకే, ఇప్పుడు ఈ రెండు పెద్ద సూచికల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలేంటో పక్కపక్కన పెట్టి ఒకసారి చూసేద్దాం. ఓకే, సో తేడా ఏంటంటే సెన్సెక్స్ ఏమో బీఎస్సీలో ఉన్న 30 కంపెనీల గ్రూప్, నిఫ్టీ 50 ఏమో ఎన్ఎస్సీలో ఉన్న 50 కంపెనీల గ్రూప్. ఇక్కడో చిన్న కాని ముఖ్యమైన తేడా ఉంది. సాధారణంగా మార్కెట్ మూడ్ ఎలా ఉంది అంటే సెంటిమెంట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి సెన్సెక్స్ని చూస్తారు. అదే నిఫ్టీ విషయానికొస్తే అందులో ఎక్కువ కంపెనీలు, ఎక్కువ రంగాలున్నాయి కాబట్టి దాని ట్రేడింగ్ కోసం, ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ కోసం ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పటిదాకా అంతా బాగుంది, కానీ అందరికీ వచ్చే అసలైన డౌట్ ఇప్పుడొస్తుంది. ఈ ఇండెక్స్ విలువ, ఆ పాయింట్లు, వీటిని అసలు ఎలా లెక్కిస్తారు? దీని వెనుకున్న ఫార్ములా ఏంటి? రెండు సూచికలు దాదాపు ఒకే పద్ధతిని ఫాలో అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీలో పబ్లిక్ కొనడానికి, అమ్మడానికి అందుబాటులో ఉన్న షేర్ల విలువను మాత్రమే తీసుకుంటారు. కంపెనీ ప్రమోటర్ల దగ్గరున్న షేర్లను పక్కన పెట్టేస్తారు. ఈ పద్ధతినే టెక్నికల్గా ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఏ కంపెనీ అయితే పెద్దదో దానికి ఇండెక్స్లో అంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఈ ప్రాధాన్యతనే మనం వెయిటేజ్ అని పిలుస్తాం. అంటే ఇండెక్స్లో ఏ కంపెనీ మార్కెట్ విలువ ఎంత ఎక్కువ ఉంటే దాని మాట అంతగా చెల్లుతుంది. ఉదాహరణకు రిలయన్స్ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి హై వెయిటేజ్ కంపెనీల షేర్ ధరలో చిన్న మార్పు వచ్చినా సరే ఇండెక్స్ విలువలో మాత్రం పెద్ద కదలిక కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఈ సూచికలు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా తెలిసింది.
కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలి ఉంది. కేవలం 30 లేదా 50 పెద్ద కంపెనీల పనితీరును చూసి మనం నిజంగా దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను అంచనా వేయగలమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.